కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ వైఎస్ఆర్సీపీ ఆదోని పట్టణ ఉప అధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ తరపున గెలిచి ఈ రోజు ఎంపీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గెలిచి ప్రజల అభిమానం పొంది అటు ప్రజలకు ఇటు పార్టీకి ద్రోహం చేస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చేరడం జరిగింది। ఈ రోజు ప్రజలతో ఎన్నుకోబడ్డ పార్టీ తరపున ఎన్నుకోబడ్డ ఓ ఎంపీపీ ఇలా పార్టీకి ప్రజలకు నష్టం కలిగేలా చేసినందుకు ఈ రోజు మేము అందరము కలిసి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు అందరూ కలిసి సబ్ కలెక్టర్ కి వినతి పత్రం ఇస్తూ అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది। వైఎస్ఆర్ పార్టీ సింబల్ పైన గెలిచి మరి వేరే పార్టీలో పోతున్నారంటే మరి ఇంత సిగ్గుచాటు ఇంకోటి లేదని చెప్పి నేను చెప్తున్నా। ఈ రోజు దాదాపుగా మన కూటమి ప్రభుత్వం ముగ్గురు ఉన్నారు, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంపీటీసీలు ఇంతమంది 20 మంది మా పక్క ఉన్నారంటే మన ఈ రోజు కూటమి ప్రభుత్వం అంటే ప్రజల యొక్క వైఫల్యమా లేదంటే కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యమా అని చెప్పి నేను చెప్తున్నా। ఈరోజు గవర్నమెంట్ ఉంది కదా, మరి మా ఎంపీటీసీలు ఎందుకు పోలేదు అక్కడికి? కానీ పోరు, ఎందుకంటే ఒక నిదానం ఉంది వీళ్ళకి, ఒక మంచి పనితో ప్రజలని మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలంటే మేము ఉండాలా, ప్రజలకు సహకారం చేయాలా, ప్రజలంటే మేము నడుస్తామని చెప్పి ఒక నిశ్చయంతో ఈ రోజు చాలా మంది ఇప్పుడు చూస్తున్నారు, ఇక్కడ చాలా మంది పేదరికంలో ఉన్నారు। ఎంపీటీసీలు కూడా ఎన్నో వర్కులు చేసినారు, మంచి పనులు చేసినారు, కానీ ప్రజలు నమ్ముకున్నారు కాబట్టి ప్రజలతో ఎన్నుకోమన్నాం కాబట్టి ప్రజలు యొక్క ధిక్కారాన్ని మేము శిరసాంశం ప్రజలతోనే మేము ఉంటామని చెప్పి కోరుకుంటూ ఈ రోజు 20 మంది మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ రోజు ఉన్నారు। మేము దీన్ని సబ్ కలెక్టర్ కూడా ఇచ్చినాం, సబ్ కలెక్టర్ కూడా దీన్ని 10 రోజుల్లో మాకు నోటీస్ ఇస్తా అన్నారు। ఇచ్చి ఈ 1 మంత్ లో ఎలక్షన్ కండక్ట్ చేసి మరి మా కొత్త ఎంపీపీని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమంతా ఎన్నుకుంటాము। దీనికి అందరికీ ముఖ్య కారణం మా ఎక్స్ ఎమ్మెల్యే సాహిబ్ సాడ్ గారు కూడా ఈ రోజు రావాల్సి ఉంది, కొన్ని కారణాల వల్ల నిన్న విజయవాడలో మీటింగ్ ఉంది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ విస్తృత స్థాయి మీటింగ్ ఉంది కాబట్టి అక్కడ వెళ్ళాడు। కాబట్టి ఇంకా రాబో రోజుల్లో తప్పకుండా మరి గతంలో ఉన్నటువంటి ఎంపీపీని దింపి మా కొత్త ఎంపీపీని మేము ఎన్నుకుంటామని చెప్పి నేను సభాముఖంగా తెలుపుకుంటాను।